వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ పీపుల్, హౌ ఆర్ యూ? ఈ రోజు వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఏంటో చూస్తున్నారు, హెయిర్ గురించా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ రోజు వీడియోలో మనం హెయిర్ కేరింగ్ టిప్స్ గురించి, అందులోనూ నేను నా హెయిర్ని ఎలా చూసుకుంటాను అండ్ ఎలా స్టైల్ చేస్తున్నానని చెప్పేసి ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే దిస్ ఇస్ కిషోర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మెయిన్గా మెన్స్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడు డూడ్, ఎలా ఉందో నా హెయిర్ చూడడానికి క్లమ్జీగా, స్టైలింగ్ లేకుండా మొత్తం అంత ఫ్లాట్గా, చూడడానికి మెస్సీగా ఉంది కదా. సో ఇలా ఉన్న నా హెయిర్ని ఇలా అవ్వడానికి నేను ఎలా సెట్ చేశానని ఈ వీడియోలో చూద్దాం. మన హెయిర్ అనేది కరెక్ట్ స్టైల్ అయిన తర్వాత వచ్చే ఎనర్జీ కానీ కాన్ఫిడెంట్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే మన హెయిర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత మనం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాం. సో ఇప్పుడు నా హెయిర్ సెట్ అయింది కాబట్టి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అగ్రి చేస్తున్నారు కదా. యాక్చువల్గా మన మెన్ డూడ్ అందరికీ వాళ్ళ హెయిర్ అంటే వాళ్ళకు చాలా ఇష్టం. అలాగే నా హెయిర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడైనా హెయిర్ స్టైల్ని ప్రాపర్గా ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. స్టెప్ 1, మన హెయిర్ని మంచి షాంపూతో వాష్ చేయాలి. సో నేనైతే నా హెయిర్కి ఐటెక్ షాంపూని యూజ్ చేస్తున్నా. దీంట్లో pH వాల్యూ కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. సో హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ రాకుండా చూసుకుంటుంది. ఎప్పుడైనా హెడ్ బాత్ చేసేటప్పుడు తొందరగా కాకుండా కొంచెం నెమ్మదిగా టైం తీసుకొని షాంపూని హెయిర్కి ఇలా జెంటిల్గా మసాజ్ చేయాలి. ఇలా మెల్లగా అప్లై చేస్తూ నీట్గా వాష్ చేయాలి. దానివల్ల హెయిర్ అండ్ స్కాల్ప్ నీట్గా అండ్ క్లీన్గా అవుతుంది. అలాగే మంచి టెక్చర్ కూడా వస్తుంది. బాతింగ్ అయిపోయాక టవల్తో గర అని కాకుండా మెల్లిగా స్లోగా హెయిర్ని డ్రై చేసుకోవాలి. మన హెయిర్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. అప్పుడే హెయిర్కి లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన హెయిర్ని డ్రైయర్తో డ్రై చేసుకోవాలి. డ్రై చేసే ముందు ఒకవేళ నీ హెయిర్ కొంచెం థిన్ అయితే హీట్ ప్రొటెక్టర్ స్ప్రే వాడాలి. దానివల్ల హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. అలాగే హెయిర్ బ్రేకేజ్ కూడా తగ్గిపోతుంది. హీట్ ప్రొటెక్టర్ స్ప్రేలో నాకు తెలిసి ది బెస్ట్ ఏంటంటే బ్లంట్ అనే బ్రాండ్ నుంచి హీట్ ప్రొటెక్టర్ స్ప్రే ఉంది. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. నా హెయిర్కి అయితే అటువంటి ఏం అవసరం లేదు, ఎందుకంటే నా హెయిర్ కొంచెం సిల్కీ ఉంటుంది కాబట్టి. సో నేను డైరెక్ట్గా డ్రైయర్కి వెళ్తాను. కొంతమంది హెయిర్ డ్రైయర్ వాడడానికి భయపడుతుంటారు. బ్రో, హెయిర్ డ్రైయర్ తోటి అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను ఆల్మోస్ట్ 5 years నుంచి యూజ్ చేస్తున్నా. దానివల్ల మన హెయిర్కి మంచి వాల్యూమ్ అనేది వస్తుంది. కాకపోతే దీంట్లో 3 settings ఉంటాయి. అవి మాత్రం కరెక్ట్గా యూజ్ చేయాలి. నార్మల్ హీట్, మీడియం హీట్ అండ్ హై హీట్. నార్మల్గా నేనైతే నార్మల్ హీట్ కానీ మీడియం హీట్లో కానీ డ్రై చేస్తాను. హై హీట్లోకి నేను ఎప్పుడు వెళ్ళను, ఎందుకంటే నేను హీట్ ప్రొటెక్టర్ స్ప్రే అనేది యూజ్ చేయను కాబట్టి. మన హెయిర్ స్టైల్ మోడల్ లాగా అట్రాక్టివ్గా ఉండాలంటే మంచి హెయిర్ డ్రైయర్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి. డ్రైయర్ లేకుండా హెయిర్ని స్టైల్ చేయలేం. మనం హెయిర్ డ్రైయర్ యూజ్ చేసినప్పుడు మనం అనుకున్న హెయిర్ స్టైల్ని అచీవ్ చేస్తాం. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, నచ్చితే ట్రై చేయి. నెక్స్ట్ స్టెప్లో మంచి రోలర్ కోంబ్ తీసుకోవాలి. ఈ రోలర్ కోంబ్తో మన హెయిర్ని సెట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇలా మనం ఒకేసారి డ్రైయర్ ఇంకా కోంబ్ యూజ్ చేయడం వల్ల హెయిర్కి ఉన్న వేవినెస్ పోయి స్ట్రైట్గా సెట్ అయ్యి మంచి వాల్యూమ్ వస్తుంది. హెయిర్ పూర్తిగా డ్రై అయినప్పుడు మాత్రమే కోంబ్ తీసుకొని వాడాలి. హెయిర్ వెట్గా ఉన్నప్పుడు కోంబ్ తీసుకొని డ్రై చేస్తే హెయిర్ పర్ఫెక్ట్ స్ట్రైట్గా అయితే రాదు అండ్ అంత గ్రేట్ కూడా అనిపించదు. ఈ డ్రైయింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత హెయిర్ వ్యాక్స్తో మన హెయిర్ని సెట్ చేసుకోవాలి. కానీ నేను ఈ వీడియోలో హెయిర్ వ్యాక్స్తో పాటు ఒకటి ఎక్స్ట్రా కూడా యాడ్ చేస్తున్నా. అదేంటో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడు. సో ఇప్పుడు మన హెయిర్ కొంచెం సిల్కీగా అండ్ షైనీగా ఉండాలంటే ఈ ట్రూ హెయిర్ వ్యాక్స్ క్రీమ్ అప్లై చేయాలి. ఇది మన హెయిర్ని మనకు నచ్చినట్టు ఉంచడంతో పాటు షైనీగా కూడా చేస్తుంది. ఇందులో ఉండే ఆర్గాన్ ఆయిల్స్ మన డాండ్రఫ్తో ఫైట్ చేస్తాయి. ఒకసారి యూజ్ చేస్తే హోల్డ్ కూడా ఆల్మోస్ట్ ఒక 6 hours అలా వస్తుంది. పైగా ఇది నాన్ స్టిక్, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు. ఆఫ్టర్ హెయిర్ వ్యాక్స్ నేను ఒక టెక్చర్ పౌడర్ యూజ్ చేస్తాను. హెయిర్కి టెక్చర్ పౌడర్ ఏంటంటే ఈజీగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఎక్కువ డస్ట్లోకి వెళ్ళినప్పుడు కానీ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ హెయిర్ మీద డస్ట్ పడినప్పుడు మన హెయిర్ అంత స్టిక్గా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? అప్పుడు మన హెయిర్ స్టైల్ని ఎలా సెట్ చేసుకుంటే అలాగే స్ట్రైట్గా ఉంటుంది, కదలకుండా. అదే కాన్సెప్ట్ తోటి ఈ హెయిర్ డస్ట్ పౌడర్ని తయారు చేశారు. సో ఈ పౌడర్ యూజ్ చేసినప్పుడు మన హెయిర్ని కూడా అంతే ప్రాపర్గా, అంతే స్ట్రాంగ్గా హెయిర్ని స్టైల్ చేయొచ్చు మనకు నచ్చినట్టు. అండ్ ఈ పౌడర్ కూడా మన హెయిర్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీని అప్లికేషన్ కూడా వెరీ ఈజీ. మన హెయిర్ని చిన్నగా కిందకి అనుకోవాలి, 4 sides ప్రాపర్గా. అలా సెట్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మన హెయిర్ పై డిప్ చేసుకోవాలి. నీకు ఎక్కడెక్కడైతే హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవాలో అక్కడక్కడ ఈ పౌడర్ని కొంచెం క్వాంటిటీ తోటి డిప్ చేసుకోవాలి. అదే హెయిర్ కొంచెం మెస్సీగా ఉంటుంది కదా, అక్కడక్కడ కొంచెం డిప్ చేసుకోవాలి. తర్వాత నీ హ్యాండ్తో నీకు నచ్చినట్టు నీ హెయిర్ స్టైల్ నువ్వు సెట్ చేసుకోవాలి. ఫైనల్గా కోంబుతో నీకు నచ్చినట్టు నువ్వు నీ హెయిర్ని సెట్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా, స్మూత్గా, ప్రాపర్గా నీ హెయిర్ సెట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో హెయిర్ స్టైల్ ఉంటుంది. మంచి క్లీన్ అండ్ నీట్గా కూడా ఉంటుంది. ఇలా కానీ నువ్వు హెయిర్ సెట్ చేస్తే చాలా అట్రాక్టివ్గా, హాట్గా ఉంటావు. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్, అంత పెద్ద కష్టమైన పని అయితే కాదు. మన హెయిర్ని మనమే కాపాడుకోవాలి డౌట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా డైలీ చేయకూడదు. వీక్లీ 1 or 2 times చేస్తే సరిపోతుంది. రోజు హెడ్ బాత్ చేసినా, రోజు డ్రైయర్ వాడినా నీ హెయిర్ అనేది మాత్రం డ్యామేజ్ అవుతుంది. అర్థమైంది అనుకుంటా.
ఓకే. ఒకవేళ నువ్వు గాని ఈ వీడియో ఇంతవరకు చూసావంటే నీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో గాని నీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసి, వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.